హైదరాబాద్ హైదరాబాద్ నుండి కాశీ వెళ్ళడానికి మనకు 5 ట్రైన్లున్నాయి. దాని లోపల 2 రెగ్యులర్ ట్రైన్‌లు, 3 స్పెషల్ ట్రైన్‌లు. రెగ్యులర్ ట్రైన్ ఏందంటే 1279 ఇది రోజు నడిచేటువంటి ట్రైను. సికింద్రాబాద్ నుండి దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. ఇది సికింద్రాబాద్‌లో 9:25 మార్నింగ్ పొద్దుగాల 9:25కి స్టార్ట్ అయితది. ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. ఇది డైరెక్ట్‌గా కాశీకి రావడానికి ఉండే ట్రైను. కానీ కాశీ వరకు గాకుండా దానాపూర్ వరకు అంటే ఆహ్, వారణాసి నుండి మళ్ళొక 5 గంటల ప్రయాణం ఎక్కువగా ఉంది. కాబట్టి దీనిలో మనకు టికెట్స్ దొరకడానికి అవకాశం ఉంది గానీ, ఎక్కువ అవకాశాలు లేవు. ఎందుకంటే దానాపూర్‌కెళ్ళే వాళ్ళ రష్ బీహార్ నుండి వచ్చేవాళ్ళు సికింద్రాబాద్‌లో ఇప్పుడు ఎక్కువ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా బుక్ చేసుకుంటారు. దాంతో పాటు రైల్వే కోటా గూడా డిఫరెంట్‌గా ఉంటుంది. హైదరాబాద్ నుండి స్టార్ట్ చేసుకొని వారణాసి వరకు ఒక పర్సెంటేజ్ ఉంటది. ఇంత పర్సెంటేజ్ అని. లేదు ఎండ్ టు ఎండ్ సికింద్రాబాద్ నుండి డైరెక్ట్ దానాపూర్ వరకి వాళ్ళకు సీట్స్ ఎక్కువగా ఉంటాయి. సో, ఇవన్నీ అవి ఎక్కువగా తెలీదు నాకు. బట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. ఓకే. ఇది డైరెక్ట్‌గా హైదరాబాద్ నుండి, సికింద్రాబాద్ నుండి వారణాసికి వచ్చేటువంటి ట్రైన్ లోపల కన్వీనియంట్ ట్రైన్ సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్‌ప్రెస్. సెకండ్ 15294 15294 అది వీక్లీ ఎక్స్‌ప్రెస్. ఎవ్రీ థర్స్‌డే గురువారం ఉంటుంది. అది చెర్లపల్లి నుండి ముజఫర్‌పూర్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్. చెర్లపల్లి నుండి ముజఫర్‌పూర్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్. చెర్లపల్లిలో పొద్దున 4 గంటల 5 నిమిషాలకుంది. మార్నింగ్ 5 4, 5 నిమిషాలకు ఉంది. దీని లోపల ఉన్న ప్రాబ్లమ్ ఏందంటే కేవలం స్లీపరే ఉంది. ఈ ఫస్ట్ దానిలోనేమో దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో మనకు జనరల్ ఉంటుంది, స్లీపర్ ఉంటుంది, థర్డ్ ఏసీ ఉంటుంది, సెకండ్ ఏసీ ఉంటుంది. ఈ ఈ గురువారం చెర్లపల్లికి నడిచేటువంటి వీక్లీ ట్రైన్‌లో చెర్లపల్లి టు ముజఫర్‌పూర్ ఇది గూడా కాశీకొస్తుంది. ఈ ట్రైన్‌లో మాత్రం స్లీపర్ ఉంటాయి. ఇవి 2 మాత్రమే మనకు రెగ్యులర్‌గా ఉన్నటువంటి ట్రైన్స్. ఇవి తప్పితే మళ్ళీ 3 స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి. ఆ 3 స్పెషల్ ట్రైన్‌లేందంటే 07357 స్పెషల్ ట్రైన్‌లన్నీ 0తో స్టార్ట్ అయితాయి. అది ఈజీ టు రిమెంబర్. అండ్ స్పెషల్ ట్రైన్స్ అన్నీ గూడా చాలా లేట్‌గా నడుస్తాయి. అదర్ ఇంపార్టెంట్. స్పెషల్ ట్రైన్‌లన్నిటికి ఫేర్ గూడా ఎక్కువ. ఇవి 0తో స్టార్ట్ అయితాయి. 0 నంబర్‌తో స్టార్ట్ అయితాయి. తర్వాత లేట్‌గా నడుస్తాయి. తర్వాత ఫేర్ గూడా ఎక్కువ. రీఫండ్ పాలిసీ గూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అంటే మనం ఒకవేళ ఏదైనా కారణం వల్ల అవి క్యాన్సెల్ చేసుకుంటే, ఆ డబ్బులు వచ్చేట్టు తిరిగి మనకు రిటర్న్ వచ్చే డబ్బుల లోపల ఎక్కువ భాగం రైల్వే వాళ్ళు తీసుకుంటారు. అది రూల్ అది. సో, దీనిలో ఇది 07357 అనేది హుబ్బల్లి టు రక్సాల్. హుబ్బల్ నుండి రక్సాల్ వరకెళ్తది. ఇది స్పెషల్ ట్రైన్. స్పెషల్ ఫేర్ ట్రైన్ అంటారు. స్పెషల్ ఫేర్ ట్రైన్ అంటే ప్రత్యేక ధర గల ట్రైన్. సో, దీని లోపల స్లీపర్ ఉంది, థర్డ్ ఏసీ ఉంది అండ్ సెకండ్ ఏసీ ఉంది. ఇది ప్రతి ఆదివారం ఉంటది. హుబ్బల్లి టు రక్సాల్ ప్రతి ఆదివారం సికింద్రాబాద్ నుండే వస్తది. హుబ్బల్లి నుండి సికింద్రాబాద్ వారణాసి వయా సికింద్రాబాద్ అండ్ వారణాసి. దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు రక్సాల్. సికింద్రాబాద్‌లో 6:10 ఉదయం 6:10కి ఉంటది. ప్రతి ఆదివారం నాడు. తర్వాత మో నాలుగో ట్రైను అది సెకండ్ స్పెషల్ ట్రైన్. ఇది యశ్వంతపూర్ టు దానాపూర్ స్పెషల్ ఫేర్ ఎక్స్‌ప్రెస్. యశ్వంతపూర్ టు దానాపూర్ వయా సికింద్రాబాద్ ఆహ్, సారీ కాచిగూడ. యశ్వంతపూర్ నుండి వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా కాచిగూడకొస్తాయి. కాచిగూడ, దెన్ వారణాసి, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద లాస్ట్ స్టేజ్ ఈస్ దానాపూర్. సో, ఇది ప్రతి మంగళవారం ఎవ్రీ ట్యూస్‌డే కాచిగూడలో 7:55 సాయంత్రం నైట్ 7:55 పీఎం. ఫిఫ్త్ ట్రైన్ ఇది 06563 యశ్వంతపూర్ టు ధన్‌బాద్. యశ్వంతపూర్ టు ధన్‌బాద్ స్పెషల్ ఫేర్. ఇది ప్రతి ఆదివారం ఉంటది. ప్రతి ఆదివారం ఇది కూడా కాచిగూడ నుండే ఉంటది. సో, కాచిగూడ నుండి 8:10 రాత్రి 8:10 పీఎం. సో, ఇట్లా మనకి ఉన్న ఒక ట్రైన్ మాత్రం సికింద్రాబాద్‌కెళ్ళుంది రెగ్యులర్ ట్రైన్‌లో. ఇంకొక ట్రైన్ చెర్లపల్లికెళ్ళుంది రెగ్యులర్ ట్రైన్స్‌లో. మళ్ళీ ఉన్న 3 స్పెషల్ ట్రైన్‌లో సికింద్రాబాద్ నుండి ఒకటుంది. కాచిగూడ నుండి 2. అంటే మొత్తం మీద సికింద్రాబాద్ నుండి 2 ట్రైన్‌లున్నాయి. సికింద్రాబాద్ నుండి 2, కాచిగూడ నుండి 2, చెర్లపల్లికెళ్ళి 1. ఓకే. సో, వీటిలో మనకు ఒక దానాపూర్ ట్రైన్ మాత్రమే వారణాసికి
చేరుతుంది. మిగతావన్నీ కూడా డీడీయూలో హాల్ట్స్ ఉన్నాయి. అంటే ఈ చెర్లపల్లి ముజఫర్పూర్ కానీ, హుబ్బల్లి రక్సాల్ కానీ, యశ్వంతపూర్ దానాపూర్ కానీ, యశ్వంతపూర్ ధన్పూర్ ధన్బాద్ ఈ 4 ట్రైన్లు కూడా డీడీయూలోనే హాల్ట్స్ ఉన్నాయి. కేవలం దానాపూర్, సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుండి వచ్చే దానాపూర్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే డైరెక్ట్‌గా కాశీకి రావడానికి వీలుంటుంది. దానాపూర్ సారీ డీడీయూ ఉపాధ్యాయకి వచ్చినా పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే అక్కడి నుండి మనకు నంబర్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి ఆటోలు కూడా. కాకపోతే ఒక 10 కిలోమీటర్లు దీనితోటి ఎక్కువగా. టెంపుల్‌కి 5 కిలోమీటర్లు ఉంటే అది 20 కిలోమీటర్లు, 18 కిలోమీటర్లు వస్తది. ఆడికెళ్ళి కూడా జనం ఫ్రీక్వెన్సీ ఎక్కువగా. ట్రైన్‌లన్నీ కూడా ఎక్కువగా ఈవెన్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా దానాపూర్‌కెళ్ళి చేసుకుంటే దానాపూర్ మనకు వారణాసి నుండి తక్కువ ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటది. కానీ డీడీయూ ఉపాధ్యాయకెళ్ళి ఎక్కువ. ఎందుకంటే అక్కడ నుండి వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా బీహార్ గాని, తర్వాత ధన్‌బాద్ గాని, ఇట్లా రక్సాలు, తర్వాత దర్భంగా రకరకాల ట్రైన్స్ అంటే వారణాసి దాటెళ్ళిపోయి బీహార్‌కెళ్ళే ట్రైన్‌లని గయా ఈ ట్రైన్‌లన్నీ గూడా సౌత్ ఇండియా నుండి వచ్చే ఈ ట్రైన్స్ అన్నీ సౌత్ ఇండియా నుండి బీహార్‌కెళ్ళే ట్రైన్‌లన్నీ కూడా ఈ డీడీయూ ఉపాధ్యాయ అనేది పెద్ద జంక్షన్ వాటికి. సో, అక్కడ ట్రైన్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంది కాబట్టి, మనం వచ్చేటప్పుడు గూడా ట్రైన్స్ అక్కడికి బుక్ జేసుకోవచ్చు. వెళ్ళేటప్పుడు గూడా డీడీయూ నుండి ఉపాధ్యాయ. డీడీయూ ఉపాధ్యాయ నుండి మనము ట్రైన్ రిటర్న్ జర్నీ గూడా జేసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ హైదరాబాద్. హైదరాబాద్ నుండి ఉండేటువంటి ట్రైన్స్. మనకు వరంగల్ నుండి కూడా ట్రైన్స్ ఎక్కువ ఉంటాయి. అవి తర్వాత చెప్తాను. సో, దీని లోపల మిగతావన్నీ కూడా డీడీ ఉపాధ్యాయ లోపల హాల్ట్ ఉంది. వారణాసి నుండి ఇవన్నీ వారణాసికి రావు. ఈ 4 ట్రైన్‌లు కూడా ఒక సికింద్రాబాద్, దానాపూర్ ట్రైన్ తప్ప మిగతా 4 ట్రైన్‌లు కూడా ఈ వారణాసికి వచ్చేటువంటి ట్రైన్స్ కాదు. అట్లాగే ఈవెన్ మనకు కావాలంటే ప్రతి ఏరియా లోపల కూడా ఈ టాక్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో విల్ కంటిన్యూ. థాంక్ యూ.